అసలు ఎవరిని ముట్టుకున్నా ఒక మాట అంటారు. ఎస్ఐపి ఒక 5,000 చేస్తే మా అమ్మాయి చదువులు అయిపోతాయి. ఎస్ఐపికి 5,000 చేస్తే రిటైర్ అవుతాయని. కానీ ఎవరు గోల్ రీచ్ కాలేకపోతున్నారు. వాట్ ఈస్ దట్ సైకలాజికల్ డిఫరెన్స్? ఏం జరుగుతుంది వాళ్ళు సైకలాజికల్గా? యాక్చువల్లీ ఏంటంటే చుట్టూతా ఇట్స్ లైక్ డ్రైవింగ్ వెళ్ళేప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాను. వితిన్ 24 అవర్స్లో కవర్ చేస్తా అని అనుకున్నాను. ఇంత స్పీడ్తో వెళ్తాం. బట్ ఎవ్రీవేర్ యూ హ్యావ్ డిస్ట్రాక్షన్స్. సో నీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఈజ్ ఆల్సో లైక్ దట్. నాకు 10 years వరకు డబ్బులు అవసరం లేదు. బట్ దారిలో ఏమవుద్ది, పక్కనోడు ఒక ఇల్లు కొంటాడు, నేను కొనాలి. పక్కనోడు ఫ్లాట్ కొంటాడు, నేను కొనాలి. పక్కనోడు ఇన్స్టాగ్రామ్లో వాడి మంచి బాలి ట్రిప్కి వెళ్ళొచ్చాడు, ఐ వాంట్ టు గో టు బాలి. పక్కనోడు మంచి బట్టలు కొన్నారు, సూపర్గా వాళ్ళ కొడుకు బర్త్డే ఒక మంచి ప్లేస్లో చేశాడు, నేను చేయాలి, ఒక 4 లక్షలు ఖర్చు అవుద్ది. సో ఇట్లాంటి టెంప్టేషన్స్ ఆర్ హ్యూజ్. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. టెంప్టేషన్, లైఫ్ స్టైల్ కాపీ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంతకుముందు కాలనీల్లో ఉండేవి ఒకడు పెద్దగా పట్టించుకునేవాడు, తక్కువ పట్టించుకునేవాళ్ళు. ఈ అపార్ట్మెంట్స్ వచ్చాక మోర్ స్టాండర్డైజ్ అవ్వడం వల్ల పక్కనోడు ఏం చేస్తున్నాడు, పక్కనోడు ఏ కారు కొన్నాడు, అరే పక్కన వాడు పెద్ద కారు కొనేసాడు, నాకు లేదే. సో అంటే ఈ కంపారిజన్స్ ఎట్ వర్క్ ప్లేస్, కంపారిజన్స్ ఎట్ లివింగ్ ప్లేసెస్ ఎక్కువైపోయాయి. ఓకే. అండ్ దీనివల్ల తొందర నువ్వు అనుకున్న ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని ఆపేసి ఖర్చు పెట్టడం మొదలుపెట్టేసాం. సో ఎవరైతే, నాకు సక్సెస్ఫుల్ కేసులు చాలా ఉన్నాయండి. సో ఎవరైతే డిసిప్లిన్ ఈ 10 yearsలో మనం ఏదైతే నేను చెప్తానో 10 సంవత్సరాలు ఇంత అవుద్దో అంతకన్నా ఎక్కువైంది. నేను 12-14% అని చెప్పిస్తాను, 14-15% కన్నా ఎక్కువ చేయొద్దు అంటాను. ఎక్స్పెక్టేషన్ వస్తే మీ అదృష్టం. కానీ అంత లాంగ్ ఉన్నాయి పోర్ట్ఫోలియోస్ ఇప్పటికీ కూడా 24, 23, 22% ఉంది. సార్ ఇట్ హ్యాపెన్ సార్. వన్ ఆఫ్ మై క్లయింట్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ రిటైర్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 43. ఆయన నా క్లయింట్ కాదు, అదర్ ఏరియాలో ఉన్నారు, తర్వాత నా దగ్గరకు వచ్చారు. ఐ ఆస్క్డ్ హిమ్, హౌ డిడ్ యూ డిడ్ దిస్? ఇప్పటిదాకా ఇన్ని కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్లో హోల్డ్ చేయడం అంత ఈజీ కాదు. ఎలా అంటే ఏముంది సార్, నాకు భయం వేసినప్పుడల్లా మా అడ్వైజర్కి ఫోన్ చేసేవాడిని, అని నన్ను కంట్రోల్ చేసేవాడు. ఎస్ నేను యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, నాకు ఐ ఆల్వేస్ అంటే నా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇన్ని తర్వాత ఉండడానికి కారణం ఏంటంటే, ఇన్వెస్టర్ మార్కెట్ పడిపోయినప్పుడు ఫోన్లు అన్నీ అటెండ్ చేస్తాను నేను. ఐ డోంట్ షై అవే. సో రిడీమ్షన్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? సో ఫస్ట్ థింగ్, రిడెంప్షన్స్ చేసే ముందు నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకునే ముందు కూడా కంపల్సరీ మీకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నాయనేది పక్కా నోట్ చేసుకుంటాను నేను. అది నోట్ చేసుకోకుండా నా ఇన్వెస్ట్మెంట్ నేను తీసుకోను. ఎవరన్నా నాకు ఇంత అమౌంట్ పెడతాను అంటే అస్సలు తీసుకోను నేను. ఫస్ట్ టెల్ మీ, ఇది ఎందుకు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమైనా అమ్మారా, ఏమైనా సేవ్ చేశారా, అవి డీటెయిల్స్ మెన్షన్ చేసుకొని ఆ తర్వాత తీసుకెళ్ళి క్లయింట్స్కి అయినంత వరకు వాళ్ళకి పంపిస్తా, నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. వాళ్ళు రిడెంప్షన్కి వచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది గుర్తు చేస్తాను అనమాట. మీరు 5 years వరకు డబ్బులు అవసరం లేదన్నారు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అంటిల్ అనలైజ్ దెర్ ఇస్ ఎన్ ఎమర్జెన్సీ, అప్పుడు మాత్రం తీసుకోండి, మీ డబ్బులు మీవి అని చెప్పేస్తాను. అదే మోస్ట్ ఆఫ్ ద టైం ఆ గుర్తు చేస్తే చాలన్నమాట. మార్కెట్స్ ఇప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇది సైకిల్స్ నార్మలే. మీకు గుర్తుంటే మనం నేను ఈ మిడ్ క్యాప్ పెట్టింది ఎందుకు మీకు చెప్పాను. మిడ్ క్యాప్స్ ఆర్ ఫర్ లాంగ్ టర్మ్, 4 to 5 years ప్లస్ ఉంటేనే చేయండి. స్మాల్ క్యాప్ పెట్టాను అనుకో, 7-8 years వరకు మీకు అవసరం లేదు. ఎటువంటి సైకిల్స్ ఉన్నా గుర్తు చేశాను. సో ఇప్పుడు మీకు నిజంగానే కావాలంటే తీసుకోండి. బట్ ఇది సిచ్యువేషన్. ఇన్ని రోజులు 3 ఏళ్ళు కష్టపడ్డారు, ఇంత క్రియేట్ చేశారు, నెలకు 5 పోగు చేసి నియర్లీ 3 లక్షలు చేశారు. ఇప్పుడు ఒక్క రోజులో కారు కొందామనో లేకపోతే ఏదో కొందామని ఆర్ సమ్ అదర్ రీజన్స్ చూసి ఆర్ మార్కెట్ పడిపోతుందనే రీజన్తో అయితే యూజువల్లీ ఐ ఎక్స్ప్లెయిన్ 70-80% ఆఫ్ ద టైం మన మాట వింటారు. ఇప్పుడు ఓకే, ఏదైనా ఎమర్జెన్సీ, ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చింది, ఆ కేసులో రిడెంప్షన్ ఇస్ ఓకే, దానికి అసలు ఇంకేం మాట్లాడటానికి లేదు. ఆ టైంలో వదిలేస్తాం. లేదు ఏదో మా బాబు వచ్చాడు, ల్యాండ్ ఉందని చెప్పాడు, నేను అది కొనాలనుకుంటున్నా అని ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? నవ్వొస్తుంది. బట్ నేను ఆ యూజువల్లీ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నా నేచర్ ఏంటంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మోస్ట్ ఆఫ్ ద టైం వింటారండి. అంటే మనకి ఎక్స్పీరియన్స్, ఎంతోమంది క్లయింట్స్ యొక్క ఫైనాన్షియల్స్ హ్యాండిల్ చేసి, ఎంతోమందికి ఒక ప్లాన్ క్రియేట్ చేసి వాళ్ళని సెటిల్ చేసినప్పుడు మనకున్న అనుభవంతో మోస్ట్ ఆఫ్ ద టైం వింటారు. వినని మొండి వాళ్ళని మనం ఏం చేయలేము, వదిలేస్తాం. బట్ 99% ఫర్ ఎవ్రీథింగ్, బికాజ్ మనం అన్ని చూస్తాం. మనం చూడని ప్రాబ్లమ్స్ కొన్నే ఉంటాయి. ఎందుకంటే డైవర్స్ అట్లీస్ట్ ఒక 700-800 మంది క్లయింట్స్తో ఇప్పటివరకు వర్క్ చేస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటాం. సో ఇట్స్ ఆల్ అబౌట్, అందుకే
ఈ 6 to 7 ఇయర్స్ అనేదానికి ఓన్లీ ఇన్కమే కాదు, యూ విల్ లెర్న్ ఆల్ దిస్, Yes, true. హౌ టు హ్యాండిల్ రిజెక్షన్స్, హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళకు కొత్త అయి ఉండొచ్చు, నీకు మాత్రం కాదు. సిచ్యువేషన్స్ మనకు కొత్త కాదు, మనకు కొత్త కాదు, ఆల్రెడీ ఇంకో క్లయింట్తో చూసి ఉంటాం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాను, మాట్లాడడం ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ అడ్వైజర్, ఆ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీకు 3 డిఫరెంట్ కేసెస్ చెప్తా. మనకు 3 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎస్. ఒకటి ఏం తెలియకుండా వచ్చే ఇన్వెస్టర్, ఒకళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎప్పటి నుంచో 15-20 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తూ కూడా మన దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్, అప్పుడప్పుడే మొదలు పెడుతూ కొంత ఒక 5 లక్షలు ఎంతో మ్యూచువల్ ఫండ్లో పెట్టిన ఇన్వెస్టర్, అంటే మిడ్ లెవెల్. ఈ ముగ్గురిలో మీకు ఎవరితో ఈజీ అనిపిస్తుంది, ఎవరితో టఫ్ అనిపిస్తుంది? ఫస్ట్ సెకండ్ వెరీ ఈజీ అండి. ఎందుకంటే ఫస్ట్ అతను ఏమీ తెలియదు, మన మీద నమ్ముతాడు, అండ్ మనం కూడా అలాగే చేస్తాము, పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాము, రెగ్యులర్గా ట్రాక్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం లెస్ ప్రాబ్లమ్ క్రియేటర్స్ ఆర్ వాళ్ళే, అండ్ గోల్ అచీవ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే, గోల్ కన్నా ఎక్కువ వచ్చే డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళే. సెకండ్, మోస్ట్ ఆఫ్ ద టైం 15-10 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్లో అనుభవం ఉంది, అన్నీ చూసి ఉంటారు. అవును, ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదండి. వెరీ రేర్లీ ఐ ఫైండ్ అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళతో నాకు ఇబ్బంది రాదు. ఎక్కడైతే వచ్చేది ఏంటంటే తెలిసి తెలియక ఇంటర్నెట్ ద్వారానే కానీ, వెబ్ల ద్వారా కానీ, యాప్ల ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా సగం సగం నేర్చుకుని ఆశ ఎక్కువ ఉంటుంది, బట్ ఆశకు తగ్గ సంపాదన కానీ, ఆశకు తగ్గ సేవింగ్స్ ఉండవు. అట్లాంటి వాళ్ళు, ఖాళీ టైం ఉన్న వాళ్ళు. సెకండ్, నాకు యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్ ఈజ్, నాకేంటంటే ఎవరు ఖాళీగా ఉన్నారో వాళ్ళు నాకు డిఫికల్ట్ కస్టమర్స్. ఓకే. సో ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళకి మనకి ఈజీ బెటర్ కస్టమర్స్, బికాస్ వాళ్ళు వాళ్ళ వెల్త్ క్రియేట్ పాడు చేసుకోరు, మన టైము పాడు చేయరు, దే ఆర్ వెరీ డిసిప్లిన్. అందుకే మా క్లయింట్స్ చెప్తా, 60 ఏళ్ళ తర్వాత మీరు రిటైర్ అయినా కానీ సార్ పార్ట్ టైం చేయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మేము ఆరోగ్యంగా ఉంటామని. సో ఎవరైతే బిజీగా, నేను యాక్చువల్లీ ఎవరిని అడిగితే నాకు ఎవరైనా రిఫరల్స్ ఎవరు కావాలంటే బిజీ పీపుల్ కావాలండి. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటే ఏంటంటే ప్లాన్కి నిలబడతారు, లేకపోతే మాటికి వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఒక మొక్క జడ్జింగ్. ఎస్, నా ఓల్డ్ ప్రొఫెషన్ నుంచి నేను చూసుకుంటే మొక్క పెరిగిందా అని మాటికి రూట్స్ పెరిగాలేదా తీస్తే అది ఎప్పుడు పెరగదు. సో ఈ ఓపిక లేని ఇన్వెస్టర్స్, సగం నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు మాటికి తొందర, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి అదే డిఫరెన్స్. పీపుల్ ఈ అండర్స్టాండింగ్ ఏంటంటే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ సేమ్ అనుకుంటారు, ద డే యూ ఇన్వెస్ట్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటారు. నో, అవ్వదు. కొంతమంది అడుగుతుంటారు సార్, 3 నెలలకు ఒకసారి ఫండ్స్ మారుస్తారా అని. మ్యూచువల్ ఫండ్స్ అది ఇంకా నవ్వొచ్చేది. మీరు స్టాక్స్ అంటే అట్లీస్ట్ ఏమైనా కొనమ్మొచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా మారుస్తాం? దేర్ ఆర్ పీపుల్ సార్, ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే కొంతమంది చెప్తుంటారు క్లయింట్స్, మీరు ఎందుకు చేయరు, బయట డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు కదా. అవును, అరే ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ అండి ఇన్ దిస్ ఈక్విటీ ఇండస్ట్రీ. ఎవరు ఎంత సంపాదించాలో నిర్ణయించేది కూడా సెబీనే. ఎంత ఎక్స్పెన్స్ రేషియో ఉండాలి, ఎవరికి ఎంత వెళ్ళాలి అనేది నిర్ణయించేది సెబీ. వాళ్ళు ఎవరో అంట బయట డబ్బులు తీసుకోనంట 3 నెలలకు ఒకసారి పోర్ట్ఫోలియో మారుస్తారంట. వాడు 1% ఎగ్జిట్ లోడ్ వేస్తున్నాడు, ప్లస్ 20% అటు పోతా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడు కూడా ఏదైనా ఇట్లా డిస్ట్రిబ్యూషన్ ఉంటే NFO లాంటివి పెడతా ఉంటాడు. 1 ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి చెప్తాను. రీసెంట్గా ఒక పోర్ట్ఫోలియో, ఆ క్లయింట్ దగ్గర 48 ఫండ్స్ ఉన్నాయి. 40, ఓకే, 48 ఫండ్స్. 48లో అన్ని NFOలే. ఇండస్ట్రీ మొత్తం పోర్ట్ఫోలియో ఉన్నట్టుంది. అన్ని NFOలే, సగం క్లోజ్డ్ ఎండెడ్. అబ్బా, ఇది మరీ దారుణం అసలు. అంటే ఏది ఈ ఫ్యాడ్ ఆర్ అంటే అది మరీ అతిగా కూడా వినకూడదు ఈ అడ్వైజర్కి. ఈ కేసు వాజ్ అతి. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ అడ్వైజర్ మాటే కదా, అడ్వైజర్స్ కూడా ఉన్నారు ఎవరైతే మిస్సెల్ చేసి ఇట్లాంటి అతిగా వినకూడదు. క్వశ్చన్ చేయాలి. లేదు, అన్ని NFOs. ఇంకొక సర్ప్రైజింగ్ ఇంకో పోర్ట్ఫోలియో చూసాను, అన్ని సెక్టోరల్ ఫండ్స్ 15 ఉన్నాయి, 60 లక్షల పోర్ట్ఫోలియో, అన్ని సెక్టోరల్ ఫండ్స్. ఎంత వొలటిలిటీ ఉందంటే ఇన్వెస్టర్ ఈజ్ బీపీ లేదు, ఇప్పుడు బీపీ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఇప్పుడు మనం యాక్సెస్ ఇస్తాం, ఆన్లైన్ ఇచ్చేస్తాం, యాప్ ద్వారా ఇచ్చేస్తాం. సో అంటే అడ్వైజర్ కూడా ఇంపార్టెంటే, బట్ అడ్వైజర్స్లో కూడా నువ్వు మంచి కొంచెమన్నా సెన్స్ ఉన్న వాళ్ళని చూసుకొని. ఇట్ ఆల్ డిపెండ్ సార్. ఇప్పుడు సెక్టోరియల్ అండ్ థిమాటిక్ అనేది మార్కెట్లో ఉండే గ్రిప్ ఎంత ఉంది అవతల అడ్వైజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫెయిర్లీ స్పీకింగ్, ఐఎమ్ ఏ మోర్ థిమాటిక్ అండ్ సెక్టోరియల్. బట్ క్లయింట్ ఉందా లేదా చూడాలి. క్లయింట్ రిస్కేబుల్ కాదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్, ఇప్పుడు ఈవెన్ మై సెల్ఫ్ నాకు ఒక వ్యూ ఉంటుంది స్ట్రాంగ్, మనం మార్కెట్స్లో డీల్ చేయాలి, బట్ క్లయింట్కి
యాపిటైట్ లేదనుకోండి. ట్రూ క్లయింట్ So, సూటబిలిటీ అని అంటాం కదా. సో ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్టర్స్ నాట్ జస్ట్ అడ్వైజరే, బట్ అడ్వైజర్స్లో కూడా కొంచెం జాగ్రత్త పడి మాట్లాడి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏది దొరికితే అది ప్రతి ఎన్ఎఫ్ఓ అదొక పెద్ద ఫ్యాడ్ అయిపోయింది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ కంపెనీస్ కూడా ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయడానికి హ్యూజ్గా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నాయి. జస్ట్ బికాజ్ అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా. అండ్ ఒక మనం కంపల్సరీ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఒక యూనిట్ ప్రైస్ ఈజ్ జడ్జ్డ్ యాజ్ ఏ 10 రూపాయలకు వస్తుందంటే తక్కువకు వస్తుంది అనే ఇన్వెస్టర్స్కి ఎన్నిసార్లు చెప్పినా ఎస్ 10 రూపాయలకు ఉంది అంటే ఇంపార్టెంట్ ఈజ్ నాట్ అబౌట్ ద వాల్యూ, ఒక యూనిట్ వాల్యూ కాదు, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గ్రోత్. అంటే గ్రోత్ ఎలా ఉందో పీరియడ్ టైం చూడాలి అంటే నో, ఒక రకంగా దట్ ఎన్ఏవి సేస్ ద ఏజ్ అండ్ ద గ్రోత్. ఎస్ రెండు చేస్తాయి. బట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఆ ఎన్ఏవి గ్రోత్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం మెజర్ చేస్తున్న 1 వీకా, మంతా, ఇయరా, ఆ పీరియడ్లో దీని ఎన్ఏవి ఏ పర్సంటేజ్లో పెరిగింది అనేది ఇంపార్టెంట్. కానీ ఒక లిక్విడ్ ఫండ్, ఒక 25 ఏళ్ళ ఫండ్ తీసుకుంటే ఎన్ఏవి 4,000 ఉండొచ్చు. సో 4,000 ఉంది కదా ఇంకా పెరగదు అని మిస్కన్సెప్షన్. అది ఏంటంటే దీన్ని వాడుకొని ఎన్ఎఫ్ఓలు సెల్ అవుతున్నాయి, అంతకని ఇంకేం లేదు ఎన్ఎఫ్ఓలు. ఇదే పాయింట్లో ఇంకొక క్వశ్చన్ సార్, ఎన్ఏవి పాయింట్ వచ్చింది కాబట్టి. సో ఇన్ జనరల్గా యూట్యూబ్లో ఏం చెప్తూ ఉంటారంటే ఏయుఎం ఎక్కువ ఉండాలి ఒక ఫండ్కి, ఏయుఎం పెద్దగా ఉంటేనే ఆ ఫండ్ బాగా రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇన్ జనరల్గా మనకి ఉండే యాక్సెస్ వేరు, ద యాక్సెస్ వీ హ్యావ్ విత్ ద ఫండ్ మేనేజర్స్ ఆర్ సిఐఓస్. సో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్లో వాళ్ళతో మీకున్న ఇంటరాక్షన్లో మీకు తెలిసింది ఏంటి? చెప్తా. దీనికన్నా ముందు మీరు ఒక పాయింట్, మంచి పాయింట్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే అనుభవం లేకుండా, ఆపరేషనల్ విషయం తెలియకుండా ఈ కాలంలో యూట్యూబ్లో పిచ్చిగా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తా ఉన్నారు. దే నెవర్ సోల్డ్, దే నెవర్ ఒక అప్లికేషన్ ఫిల్ చేయలేదు, ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు, ఏమీ తెలియదు. జస్ట్ ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని అది మంచిదా చెడుదా, మీరు అన్నట్టు ఏఎం పెద్దగా ఉందా ఆర్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందా అని చెప్పేస్తూ ఉన్నారు. వాడికి ఏమీ తెలియదు. సో అది పట్టుకొని ఈ డైరెక్ట్ ఇన్వెస్టర్సే కావచ్చు ఆర్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా అక్కడ ఇది 1,00,000 మంది ఉన్న సబ్స్క్రైబర్, 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఇతను చెప్పాడు, అది చెప్పాడు నిజమే, బట్ వాడికి ఏమీ తెలీదు. అవును, ట్రూ. మొహమాటమే లేదు, వాడికి ఏం తెలీదు, పక్కా తెలీదు. సో మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి పెద్దది అవసరమా చిన్నది అంటే, మీరు చూస్తే పెద్ద ఫండ్ అయితే ఫండ్ మేనేజర్కి ఉన్న బాధలు, ఇట్స్ లైక్ ఒక ఏనుగు మూవ్ కావాలంటే స్లోగా మూవ్ అవుతుంది. ట్రూ, దట్స్ ఫండ్ పెద్దగా అవుతే ఏనుగు మూవ్మెంటే. అవును, ట్రూ. వెరాజ్ ఒక చిన్న కుందేలు తీసుకోండి, ఒక చిరుతపులు తీసుకోండి, ఒక మీడియం సైజ్ ఉంది, అది పరిగెట్టగలుగుతుంది ఎందుకంటే దాని సైజ్. సేమ్ విత్ ద పోర్ట్ఫోలియో ఒక బియాండ్ అయితే సింపుల్, వెరీ సింపుల్. మీరు ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ 1,00,000 కోట్ల వరకు ఉంది దగ్గర. వాళ్ళ దాంట్లో మనం తెలుసు ఒక 50-40 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. పెద్ద తీసుకుంటే 7 to 8% ఉండొచ్చు. 1,00,000 కోట్లలో 7% అంటే 7,000 కోట్ల వరకు ఒక స్టాక్ ఉంది అక్కడ, ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఆ స్టాక్కి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయి, రెగ్యులేటరీ ఇష్యూస్ వచ్చాయి. ఈ ఫండ్ మేనేజర్ బాధలు ఓడికి చెప్పుకోలేదు, అది అమ్మలేడు, లిక్విడిటీ దొరకదు, దొరికితే పోతుంది, అమ్మడానికి మార్కెట్లో లేదు, ఓపెన్ మార్కెట్లో. ఫండ్ సైజ్ పెరిగితే బాధలు. అండ్ అదొకటే కాదు, ఇంకొక పెద్ద, నేను జనరల్గా కస్టమర్స్ చెప్పేది ఏంటంటే, అందరూ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ నంబర్ 1 ఫండ్ అందులోనే ఇన్వెస్ట్ చేస్తాం. నంబర్ 1 మిడ్ క్యాప్, నంబర్ 1 స్మాల్ క్యాప్, నంబర్ 1 లార్జ్ క్యాప్, ఏదైనా నేను నంబర్ 1. ఇంతవరకు నేను చదివింది నంబర్ 1, కాలేజ్ నంబర్ 1, ఇందులో కూడా నంబర్ 1 పెడతా. రాంగ్. నువ్వు నంబర్ 1 పెడితే ఆ ఫండ్ మేనేజర్కున్న బాధలు, వాడికి ప్రతి నెల ఇంతకుముందు 1,00,000 కోట్లు ఏఎం వచ్చేది, ఇప్పుడు 5,000 కోట్లు వస్తే వాడికి ఎక్కడ పెట్టాలో తెలియక వాడు పడే బాధలు మనకు చెప్తా ఉంటే, అంటే లిమిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళే మాకు వద్దురా మహాప్రభో, మాకు డబ్బులు పంపకండి, వీఆర్ స్టాపింగ్ ఎస్ఐపీస్, వీఆర్ స్టాపింగ్ లంసమ్స్ అంటారు, ఆపేస్తున్నారు. సో ఏంటంటే ఇట్లాంటి ఇవి ఎవరికి తెలుస్తాయి? రోజువారీ చేసే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్. అంటే ఇట్ ఈస్ ఆల్ వి బిలాంగ్ టు ద ఇండస్ట్రీ. ఎవరన్నా అవునన్నా కాదన్నా వీఆర్ లీగల్ ఏజెంట్స్ ఆఫ్ సెబీ. పక్కా. సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పి మంచా చెడా అని చెప్పే బాధ్యత మనది, అది చేస్తున్నాం. కానీ ఏంటంటే ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సగం మంది, ఐ థింక్ దెర్ షుడ్ బి ఏ స్పెసిఫికేషన్. ఎవరైనా మ్యూచువల్ ఫండ్ మాట్లాడితే నీకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఉండి, నీకు ఎంఎఫ్డి కానీ ఏదైనా ఒకటి ఉండి అనుభవం ఉంటేనే మాట్లాడాలని చెప్పాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి.
పక్కా వచ్చాయి. ఎందుకంటే ఎవరు దొరికితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, ఎవరు దొరికితే ప్రోడక్ట్ గురించి చెప్పేస్తున్నారు, విచ్ ఈజ్ అనుభవం లేదు. సాడ్ థింగ్ ఏంటంటే సార్, మోస్ట్ డిఫికల్ట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఈక్విటీస్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ పక్కా టు హ్యాండిల్. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఫిల్ చేసేసి అదొక ఈజీ ఎలిమెంట్ లాగా ఇది చేసేస్తున్నారు. ఒక ఫండ్ని పిక్ చేయడానికి మీరు చేసే ఎక్సర్సైజ్ ఏంటి? ఒక ఫండ్ నేను చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 6 months ఫాలో అవుతాను నేను. Yes. అందుకే నేను ఎన్ఎఫ్ఓలు చేయను. నా కెరియర్లో ఇప్పుడు 10 సంవత్సరాల్లో